మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఇంటి వద్ద ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. హయత్నగర్లోని మధు యాష్కి నివాసంలో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదుతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రైడ్ చేశారు. ఆయన ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. వారికి ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో వెనుతిరిగి వెళ్లారు అధికారులు. స్పెషల్ స్క్వాడ్ నా ఇల్లు ఇక్కడ హయత్నగర్లో ఇంటిని రైడ్ చేయడం జరిగింది. వాళ్ళకు బీజేపీ నాయకుడు ఒకడు ఇక్కడ కోట్లు పంచుతారు మధు యాష్కి ఇంటి నుంచి అని చెప్పి కంప్లైంట్ చేశారట. గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఇదే పని చేస్తాడు. ఈసారి బీజేపీ క్యాండిడేట్కి ఓటమి భయం పట్టుకున్నది. ఓడిపోతున్న భయంతో ఇక్కడ చుట్టుపక్కల మా ఇంటి ఉన్నోళ్ళని ఇక్కడ కోట్లు పంచుతారట అని అడిగించి భయభ్రాంతం చేసినాడు, బెదిరించినట్టు చేసినాడు. ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టబోతున్నాం. భయభ్రాంతులు చేసి మాకున్న కాంగ్రెస్ పార్టీకున్న మద్దతుదారులని భయపెట్టించే రీతిలో పోలీసులు వ్యవహారం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కూడా చుట్టుపక్కల ఇళ్ళందరూ చెప్పారు ఇక్కడ ఒక పైసా వంచుతున్నది లేదు, పంచింది లేదు, నా ఇంట్లో కోట్లు ఏమి లేవు, కోట్లు కాదుగా నల్ల కోటు కూడా లేదు. సో అన్ని పోలీసు వాళ్ళకి ఇప్పుడు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరిలో ముందంజలో ఉంది, గెలుస్తుందని లేటెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి. దాంతో వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గం భారీ మెజార్టీ వచ్చే రీతి కనబడుతుంది. కాబట్టి ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన నన్ను నా ఇంటికి వచ్చి వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. దొరికింది ఏమి లేదు వాళ్ళకి. ఒకటే దీంతో ఏంది బహిర్గతం అవుతుందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా ఇంకెక్కువ ఓటు శాతంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఓట్లు రాబోతున్నాయి. మల్కాజ్గిరి పార్లమెంటు గెలవబోతున్నాం. మిగతా చోట కూడా మాకున్న సమాచారం ప్రకారంగా లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీ 14 సీట్లను గెలుస్తుందని వస్తుంది. అందుకే బీజేపీ వాళ్ళు చూస్తున్నారు ఎక్కడెక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బకొట్టి దాని కొరకే బీజేపీ నాయకుడు కంప్లైంట్ ఇచ్చి కోర్టు వంచుతారని చెప్పి నా పైన ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ విచారణలో రైడ్ చేస్తే కూడా పోలీసులకు దొరికిందేం లేదు, గాడిద గుడ్డు. బీజేపీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డే. ఇక్కడ సెర్చ్ చేస్తే కూడా దొరికింది.